శాతవాహన రాజుల జన్మస్థాన పరిశీలన భాగంగా గత భాగంలో శాతవాహనుల జన్మస్థానం ఆంధ్ర ప్రాంతమని దానికి సంబంధించిన ఆధారాల గురించి విశదీకరించడం జరిగింది. శాతవాహనులు ఆంధ్రులని అంగీకరించినప్పుడు వారి జన్మస్థానం ఆంధ్ర ప్రాంతం అనడం సహేతుకం. కానీ శాతవాహనులు ఆంధ్రేతులని చెప్పే సిద్ధాంతాల ప్రకారం శాతవాహనుల గురించి వారి జన్మస్థానం గురించి వాదపోవాదాలు బయలుదేరడం జరిగింది. శాతవాహనుల జన్మభూమి కర్ణాటకమని, విదర్భమని, మహారాష్ట్రమని చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం జరిగింది. మరికొందరు శాతవాహనుల జన్మభూమి ఆంధ్రదేశమే కానీ వారు స్వతంత్ర అధికారాన్ని మహారాష్ట్రలో స్థాపించారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అయితే వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు విశదీకరిద్దాం. ముందుగా శాతవాహనుల యొక్క జన్మభూమి కర్ణాటక, కన్నడ దేశం అనే వాదాన్ని ఇప్పుడు చూద్దాం. శాతవాహనుల జన్మస్థానం కర్ణాటక ప్రాంతం అని చెప్పే వాదన. శాతవాహనులు ఆంధ్రులు కాదు అని చెప్పిన చరిత్రకారుడు వివి సుక్తాంకర్. ఈ చరిత్రకారుడే ఈ శాతవాహనుల యొక్క జన్మస్థానం కర్ణాటక ప్రాంతమని ప్రతిపాదించడం జరిగింది. దీనికి ఆధారాలుగా ఆయన 3వ పులోమావి వేసినటువంటి మేఘధోని శాసనం మరియు ప్రాచీన పల్లవరాజు శివస్కంద వర్మ వేసిన ఎరడగల్లి శాసనాన్ని ఆధారాలుగా చూపించడం జరిగింది. ఈ శాసనాలు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా మేఘధోని మరియు ఎరళగల్లి ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ఈ శాసనాల్లో ఆ ప్రాంతాలని శాతవాహన నిహార, శాతవాహన రట్టముగా అభివర్ణించడం జరిగింది. శాతవాహన యొక్క రాజ్యము రాజ్యాలుగాను, ఆహారాలుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను ఈ విధంగా వారు విభజించి పాలించడం జరిగింది. అనగా ఈ మేఘధోని మరియు ఎరళగల్లి ప్రాంతాలు శాతవాహన ప్లస్ ఆహార, శాతవాహన ప్లస్ రట్టము. ఆహారాలన్న రట్టమన్న రాష్ట్రమని అర్థం. ఇవి శాతవాహనుల యొక్క రాష్ట్రాలు, శాతవాహనులు పాలించిన రాష్ట్రాలు. కాబట్టి ఈ బళ్ళారి ప్రాంతం, ఈ కర్ణాటక ప్రాంతం ఈ శాతవాహనుల యొక్క జన్మస్థానమని ఆయన వాదించడం జరిగింది. ఈ వివి సుక్తాంకర్ చరిత్రకారుడి యొక్క వాదనల్ని కొందరు చరిత్రకారులు వ్యతిరేకించారు. ఈయన వాదనలకు ప్రతివాదనలుగా ఈ విధంగా చెప్పడం జరిగింది. మేఘధోని శాసనానికి కారకుడైన 3వ పులోమావి శాతవాహనుల్లో చివరివాడు. శాతవాహన మూల పురుషుడు, రాజ్యస్థాపకుడు శ్రీముఖుడికి ఇతనికి 400 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. అంతేగాక శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు బళ్ళారి ప్రాంతంలో లభించలేదు. అంతేగాక శాతవాహన నామాంకితమైన ప్రదేశాలు అనేకమున్నవి. అవి సాతానికోట కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో ఉంది, సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో ఉంది, సాతులూరు ఆదోని తాలూకాలో ఉంది, శాతవాహని శిఖరం చాందా జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఈ వివరణ బట్టి శాతవాహన నిహార, శాతవాహన రట్టము అన్న మాత్రాన బళ్ళారి ప్రాంతము శాతవాహనుల యొక్క జన్మస్థానమని నిర్ణయించడం సమంజసం కాదని కొందరు చరిత్రకారుల యొక్క వాదన. తరువాత శాతవాహన రాజుల జన్మస్థానం విదర్భ ప్రాంతమని కొందరు చరిత్రకారుల్లో అభిప్రాయం. వారిలో ముఖ్యుడు వివి మిరాసి చరిత్రకారుడు. ఈయన తన వాదానికి ఆధారాలుగా ఖారవేరుడు వేసిన హతిగుంప శాసనాన్ని, గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనాన్ని ఆధారాలుగా చూపించడం జరిగింది. ముందుగా ఖారవేరుడు వేసిన హతిగుంప శాసనంలో ఈ విధంగా ఉంది. శాతకర్ణిని లక్ష్యము చేయగా ఖారవేరుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కుకు పంపగా అవి కన్నబెన్నా నది వరకు నడిచి మూషక నగరాన్ని హడలుగొట్టినవి అని చెబుతున్నది. తరువాత గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో తన పుత్రుడు గౌతమిపుత్ర శాతకర్ణిని బెనకటక స్వామి అని బిరుదుతో వ్యవహరించడం జరిగింది. ఈ 2 అంశాల గురించి వివి మిరాసి తన వాదనని ఈ విధంగా చెప్పడం జరిగింది. హతిగుంప శాసనం ప్రకారం
ఖారవేలుని యొక్క సైన్యాలు కళింగ నుంచి పశ్చిమానికి బయలుదేరి శాతకర్ణి రాజ్యాన్ని దండెత్తినాయని చెప్పడం జరిగింది. అంటే శాతకర్ణి యొక్క రాజ్యము కళింగకు పశ్చిమ దిక్కున ఉంది, కానీ ఆంధ్రదేశము కళింగకు దక్షిణ దిక్కున ఉంది. కావున శాతకర్ణి యొక్క రాజ్యములో ఆంధ్రదేశము లేదని, దాంతోపాటు కన్నబెన్న నది వైస్ గంగకు ఉపనది అయిన కన్హాస్ నది, ఇది నాగపూర్కు ఉత్తర దిశలో 10 మైళ్ళ దూరంలో ప్రవహిస్తున్నది. అందుచేత శాతకర్ణి రాజ్యం విదర్భయ అని ఈయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. నాసిక్ శాసనం ప్రకారం గౌతమి బాలశ్రీ తన కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణిని బెనకటక స్వామిగా అభివర్ణించడం జరిగింది. అనగా తన కుమారుడు బెనకటక అనే ప్రాంతానికి రాజుగా వ్యవహరిస్తున్నాడని అర్థం. బెనకటకము అనే ఈ ప్రాంతము వైస్ గంగా నదికి ఇరువైపులా ఉండడం జరిగింది. ఈ భూమి గురించి మహాభారతంలోని వాకాటక శాస్త్రంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. కావున బెనకటము ప్రాచీన రాజ్య విభాగాల్లో ఒకటి. గౌతమిపుత్ర శాతకర్ణి దీన్ని రాజుగా వ్యవహరిస్తున్నాడు. అందుచేత ఆ ప్రాంతమే శాతవాహనుల యొక్క జన్మభూమిగా వివి మిరాసి అభిప్రాయపడడం జరిగింది. అయితే ఈ వివి మిరాసి చరిత్రకారుడు చెప్పిన వాదనని కొందరు చరిత్రకారులు వ్యతిరేకించడం జరిగింది. ఈయన వాదనలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి ఆంధ్రదేశము కళింగకు దక్షిణ దిక్కున మాత్రమే ఉంది అని చెప్పడము సరికాదు. కృష్ణానది ముఖద్వారం నుండి తూర్పు తీరము తూర్పునకు వంగి ఉన్నందున కళింగ రాజ్యం అనేది ఆంధ్రదేశమునకు తూర్పు దేశమగుచున్నది. అదేవిధంగా రెడ్డి రాజులు విజయనగర రాజులు కళింగపై జరిపిన దండయాత్రలను తూర్పు దిగ్విజయ యాత్రలుగా శాసనాలు సైతం పేర్కొంటున్నవి. అందుచేత పశ్చిమంగా బయలుదేరిన కళింగ సైన్యాలు ఆంధ్రదేశముపైనే దండెత్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవని కొందరు చరిత్రకారుల యొక్క వాదన. దాంతోపాటు ఖారవీరుడు సదా వంశస్థుడు. ఇటీవల బయలుపడిన కళింగ మూషికాధిపతి శ్రీసద గుంటుపల్లి శాసనము మరియు తీరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల దొరికినటువంటి సదా రాజుల యొక్క నాణ్యాలు ఈ కళింగ ఖారవేళ రాజు ఆంధ్రదేశంపై కూడా దండెత్తాడని చెప్పడంలో రుజువులుగా నిలబడుచున్నవి. కాబట్టి శాతవాహనుల జన్మస్థానం విదర్భ ప్రాంతమని చెప్పడంలో కూడా సరైన ఆధారాలు లేవు. శాతవాహనుల యొక్క జన్మస్థానం మహారాష్ట్ర అని కొందరు చరిత్రకారుల యొక్క భావన. వారిలో ముఖ్యుడు జొగల్కర్ అనే చరిత్రకారుడు. ఈయన ప్రకారం మహారాష్ట్రలోని బొంబాయి నగరం దగ్గరలో పూర్వం అంద్రీ నది అనేది ప్రవహిస్తుందని, ఆ నది పరివాహక ప్రాంతంలో నివసించిన వారే ఆంధ్రులైనారని ఈయన చెప్పడం జరిగింది. ఐత్రేయ బ్రాహ్మణం మూతిబ, పుళింద, శబర జాతులతో పాటు ఆంధ్రులను కూడా కలిపి చెప్పడం జరిగింది. వీరు అనాదిగా మహారాష్ట్రలోని వింధ్య పర్వత పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిలోనే ఆంధ్రులు ఒక జాతి. ఈ ఆంధ్ర జాతిలోనే శాతవాహనులు ఒక తెగ అని చెప్పడం జరిగింది. ప్రాచీన రాజ్యాల గురించి పేర్కొంటున్న వ్యాకరణవేత్త పాణిని అవంతి, కోసల, కరుష, కళింగ రాజ్యాల గురించి రాశాడు తప్ప ఆంధ్రదేశం గురించి అతని యొక్క రచనలో రాయలేదు. అంటే పాణిని రచన సమయానికి ఆంధ్ర రాజ్యమే లేదని, ఉన్న అది కళింగ రాజ్యంలో అంతర్భాగమై ఉందని, దాని తర్వాత కాలంలో మహారాష్ట్రులు, మహాభోజులు, మహారథులు, పిటినికులు, మూతిబ, పుళింద, పుండ్ర, శరభ అని వీరందరినీ ఏకం చేసి ఈ శాతవాహనులు రాజ్యస్థాపన మహారాష్ట్రలో చేశారని జొగల్కర్ అభిప్రాయపడడం జరిగింది. అయితే దీన్ని కొందరు చరిత్రకారులు వ్యతిరేకించడం జరిగింది. అంద్రి నది పరివాహక ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారు ఆంధ్రులు ఎలా అవుతారు? కర్ణాటకలో కూడా అంద్రి నది ఉంది, అప్పుడు వీరి జన్మస్థానం కర్ణాటక అవ్వచ్చు కదా అని కొందరు చరిత్రకారులు ఈయన యొక్క వాదనని తోచిపుచ్చడం జరిగింది. ఈ విధంగా శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్ర, కర్ణాటక, విదర్భ, మహారాష్ట్రాలుగా ఈ విధంగా చెప్పడం జరిగింది.
అయితే కొందరు చరిత్రకారులు వీరి జన్మస్థానం గురించి వివిధ అభిప్రాయాలు తెలపడం జరిగింది. అవి చూస్తే ముందుగా గోపాలాచారి అనే చరిత్రకారుడు యొక్క అభిప్రాయం. శాతవాహనుల జన్మస్థానం ఆంధ్రదేశం. వీరు ఆంధ్రులే, కానీ రాజ్యస్థాపన మాత్రం మహారాష్ట్రలో స్థాపించారు. కాలక్రమేణా గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు రెండవ పులమామి ఆంధ్రదేశాన్ని ఆక్రమించి పరిపాలించాడు అని ఈయన అభిప్రాయపడడం జరిగింది. తరువాత చరిత్రకారుడి అభిప్రాయం గార్తి వెంకట్రావు. ఈయన అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. వీరు తమ రాజ్యాన్ని ఆంధ్రలో స్థాపించి దాన్ని మహారాష్ట్రకు వ్యాప్తి చేశారు. తరువాత మాతృ సంజ్ఞలు ఉపయోగించడం, అంటే తల్లి పేర్లని ముందు పెట్టుకొని పాలించడం. మాతృ సంజ్ఞలు ధరించి సంప్రదాయం మొదటి నుంచి మహారాష్ట్రలో కలదు. కావున వీరి జన్మస్థానం మహారాష్ట్ర అని కొందరి అభిప్రాయం. కానీ వారి యొక్క అభిప్రాయాన్ని కొందరు చరిత్రకారులు ఈ విధంగా వ్యతిరేకించడం జరిగింది. 23వ రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి నుండి మాత్రమే మాతృ సంజ్ఞలు ధరించడం ప్రారంభించాడు. కానీ మొదటి వారు ధరించలేదు కదా, కావున ఇది బలమైన వాదన కాదని కొందరు చరిత్రకారుల యొక్క వాదన. తరువాత ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం మహారాష్ట్రలో వివిధ తెగలు అనగా మూతిబ, పుళింద, పుండ్ర, శబర అనే జాతులు నివసిస్తూ ఉండేవి. వాటితో పాటు ఆంధ్రజాతి కూడా నివసించేది. వారిలో ఒక తెగే శాతవాహనులని ఐతరేయ బ్రాహ్మణం చెప్పడం జరిగింది. తరువాత బౌద్ధ వాజ్మయం. కళింగ రాజ్యంలో ఆంధ్ర రాజ్యం అంతర్భాగంగా ఉందని, ఆంధ్ర రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న నగరమే ఆంధ్ర నగరం అని పేర్కొనడం జరిగింది. తరువాత పూర్వ సామెత ప్రకారం ఎంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ప్రకారం ఆంధ్రులు తొలి రాజ్య స్థాపన ఆంధ్రదేశంలో చేసి తరువాత మహారాష్ట్రకు విస్తరించారని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. తరువాత శాతవాహన తొలి శాసనాల ప్రకారం కొందరు చరిత్రకారులు ఈ విధంగా చెప్పడం జరిగింది. శాతవాహన రాజ్య స్థాపన ఆంధ్ర ప్రాంతంలోనే శ్రీముఖుడు స్థాపించాడు. కానీ వీరు మహారాష్ట్రులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. దాంతోపాటు శకులు, యవనులు మధ్య భారతదేశంపై దండెత్తి దక్షిణం వైపు వచ్చే ప్రయత్నం చేయగా అప్పుడు శాతవాహనులు మహారథులతో వైవాహిక సంబంధం పెట్టుకొని ఈ క్రమంలోనే వీరు తొలి శాసనాలు మహారాష్ట్రలో లభించాయని కొందరు చరిత్రకారులు వీరి తొలి శాసనాలు మహారాష్ట్రలో ఎందుకు లభించాయి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది సంక్షిప్తంగా శాతవాహన రాజుల జన్మస్థానం గురించి చరిత్రకారుల్లో వివిధ అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, వాదనలు మరియు ప్రతివాదనలు. అయితే శాతవాహనుల వర్ణం గురించి కూడా చరిత్రకారుల్లో వివిధ భేదాభిప్రాయాలు ఉన్నవి. శాతవాహనులు బ్రాహ్మణుల, శాతవాహనులు క్షత్రియుల, శాతవాహనులు శూద్రుల అనే ఈ భేదాభిప్రాయాలు కూడా ఉండడం జరిగింది. దీని గురించి తర్వాయి భాగంలో మనం విశదీకరిస్తాము. ధన్యవాదాలు.